రాజ్ కుమార్ జాట్ గడిచిన 3 రోజులుగా క్రైమ్ కేసులో బాగా వినిపిస్తున్న పేరు. అసలు ఎవరు ఈ వ్యక్తి, ఏంటి సంగతి అని తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, వినండి. రాజ్ కుమార్ గురించి వినే ముందు పదవి విందని విర్రవీగే వాళ్ళకి, తల్లిదండ్రుల పదవి పవర్ చూసి ఏం చేసైనా బయటకు రావచ్చు అనుకున్న వెధవలకి ఎగైనెస్ట్గా ఉన్న వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ కుమార్ జాట్ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్, సన్ ఆఫ్ రతన్లాల్ జాట్. వాళ్ళ నేటివ్ ప్లేస్ బిలావర్, రాజస్థాన్. కానీ 30 ఏళ్ళ కిందటే గోండల్, గుజరాత్కి మైగ్రేట్ అయిపోయారు. మార్చి 3 ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్ళిన కొడుకు 2 రోజైనా ఇంటికి తిరిగి రాలేదని మార్చ్ 5న మిస్సింగ్ కేసు పెట్టగా మార్చ్ 9న చనిపోయాడని తెలిసింది. అసలు ఈ రాజ్ కుమార్ ఎలా చనిపోయాడు? మార్చ్ 5న మిస్సింగ్ కేసు పెట్టిన రతన్లాల్కి మార్చ్ 9న పోలీసుల నుంచి ఒక కాల్ వచ్చింది. ఇలా ఒక డెడ్ బాడీ వచ్చింది, మీ అబ్బాయినేమో కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పి. అయితే నిజంగా కొడుకు అయితే ఆ తల్లిదండ్రులు అక్కడే బ్రేక్ డౌన్ అయిపోతారని చెప్పి రాజ్ కుమార్ జాట్కి బామ్మర్ది వరుస అయిన అర్జున్ చౌదరిని ఐడెంటిటీస్ కొనుక్కోమని చెప్పేసి పంపించారనమాట. అయితే హాస్పిటల్కి వెళ్ళి ఆ డెడ్ బాడీని అన్నీ చెక్ చేసుకొని ఆ డెడ్ బాడీ ఐడెంటిటీస్ అన్నీ గుర్తుపెట్టి అర్జున్ చౌదరి ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో అది రాజ్ కుమార్ జాట్ అని కన్ఫర్మ్ చేసేసాడు. కన్ఫర్మ్ చేశాక రాజ్ కుమార్ జాట్ అసలు ఎలా చనిపోయాడు అని అర్జున్ చౌదరి పోలీసుని అదేగా అదొక హిట్ అండ్ రన్ కేసు అని చెప్పి పోలీసులు చెప్పసాగారు. ఇదంతా విన్న అర్జున్ చౌదరి ఆ హిట్ అండ్ రన్ కేసు ఏదైతే జరిగిందో ఆ రీజియన్లో, అంటే కువాద్వా ఆ ఏరియా పేరు, ఆ కువాద్వా రీజియన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు అనమాట. ఆ ఏదైతే హిట్ అండ్ రన్ కేసు ఉందో ఆ వెహికల్ని కనిపెట్టి ఎవరైతే తనని గుద్దేసి వెళ్ళిపోయారో అతన్ని కనిపెట్టమని చెప్పి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అర్జున్ చౌదరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వెంటనే అక్కడ రాజ్కోట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ బరే రంగంలో దిగాడు. రంగంలో దిగిన వెంటనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము యథావిధిగా అని చెప్పి అన్నాడు. అసలు ఈ కేసు ఎక్కడ స్టార్ట్ అయిందంటే మార్చ్ 4 మార్నింగ్న తగర్దియా ఓవర్ బ్రిడ్జ్ అహ్మదాబాద్ వెళ్ళే హైవే రూట్లో ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడు అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ పర్సన్స్ పోలీసెస్ కాల్ చేశారని చెప్పి ఇతను ఇంకా స్టిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అతను ఎవరైతే హిట్ అండ్ రన్ ఏదైతే వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయిందో దాన్ని కనిపెట్టడానికి మేము ట్రై చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇదే కేసుని రాజ్కోట్ రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహికర్ సింగ్ మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాను, ఈ కేసుని కొలిక్కి తీసుకొస్తానని చెప్పేసి రాజ్ కుమార్ తండ్రి రతన్లాల్ జాట్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మొత్తం సిద్ధం చేసుకున్నాడు. అయితే తను ఏం చెప్పాడంటే మార్చ్ 2 నుంచి తన కొడుకు కనిపించట్లేదని, అదే రోజు తనకి తన కొడుక్కి ఈ ఎమ్మెల్యే గోండాల్ ఎమ్మెల్యే గీతాబా జడేజా ఇంటి దగ్గర తన పర్సనల్ సెక్యూరిటీది గొడవైనట్టు చెప్పాడనమాట. ఆ తర్వాత రాజ్ కుమార్ డెడ్ బాడీ రాజ్కోట్ హాస్పిటల్లోని మార్చ్ 4న గుర్తించింది. అహ్మదాబాద్ హైవే మీద గుర్తు తెలియని మృతదేహం ఉందనేసి పోలీసులు గుర్తించి రతన్లాల్కి చెప్పి డైరెక్ట్గా అది మార్చ్ 9న అది రాజ్ కుమార్ డెడ్ బాడీ అని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన తర్వాత రతన్లాల్ జాట్ ఏం చేశాడంటే ఈ గోండాల్ ఎక్స్ఎమ్మెల్యే జయరాజ్ సింగ్ ఇంకా తన కొడుకు గణేష్ మీద ఈ మర్డర్ కేసు ఫైల్ చేశాడనమాట, వాళ్ళ మీద అనుమానం ఉన్నట్టు. అయితే రతన్లాల్ ఎక్స్ఎమ్మెల్యే మీద ఇంకా తన కొడుకు మీద ఇలా కేసు ఫైల్ చేసిన తర్వాత రాజ్కోట్ క్రైమ్ డిఎస్పీ పాత్రాజ్ సింగ్ గోహిల్ ప్రకారం అదొక ప్రమాదం అని కేసు ఫైల్ చేసినట్టు తెలిసింది. సో ఇతను కేసు ఫైల్ చేశాక ఎక్స్ఎమ్మెల్యే మీద ఈ క్రైమ్ డిఎస్పీ ఏం చేశాడంటే కొంతమంది కమిషనర్ని ఇంకా కొన్ని స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేసి మళ్ళీ దాన్ని రీఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పాడంట. అయితే కమిషనర్ బ్రిజేష్ కుమార్ గు ఇంకా మహేంద్ర బగాడియా, ఎస్ఓజీ ఇంకా ఎల్సీబీ, జోన్ 1 టీమ్స్ అన్నిటినీ పెట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్పాడంట. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ టీమ్స్ అన్నీ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో
హైవే మీద, అహ్మదాబాద్ వెళ్ళే హైవే మీద ఆ జోన్కి 4 to 5 kilometers రేడియస్లో 150కి పైగా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి ఒక డంపర్ డ్రైవర్ ఒక కీలక సమాచారం ఇచ్చిన తర్వాత March 4 తెల్లవారుజామున 2:33 అతను అక్కడికి వెళ్ళినప్పుడు రోడ్డుపై ఒక డెడ్ బాడీ ఉన్నట్టు చూశాడని తను చెప్పాడంట. అయితే దీనిపై పోలీసులు మహాసాగర్ ట్రావెల్స్కు చెందిన ఒక బస్సు 3131 అనే నెంబర్తో ఉన్న ఒక బస్సుపై అనుమానం వ్యక్తం చేసి విచారణ స్టార్ట్ చేసి, అయితే యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది 2:15 నుంచి 2:30 మధ్య జరిగినట్టు కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత జునాగఢ్ పోలీసుల సాయంతో ఆ బస్ డ్రైవర్ని కనుక్కొని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను రాత్రి బ్రిడ్జ్ దిగుతూ రోడ్డు మీద నడుస్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టినట్టు ఒప్పుకున్నాడు. అయితే స్టార్టింగ్లోని తన ఓనర్ ఎవరైతే ఉన్నాడో, ఈ బస్ ట్రావెలర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో తనకి అబద్ధం చెప్పాడనమాట. నేను ఇలా బ్రిడ్జ్ దిగుతున్న క్రమంలో ఒక గేదెని గుద్దాను, అంతేగాని ఏ మనిషిని గుద్దలేదు అని చెప్పేసి అబద్ధం చెప్పేశాడు. ఇది ఆ బస్ డ్రైవర్ ఒప్పుకున్న తర్వాత ఫారెన్సిక్ వాళ్ళు ఏం చేశారంటే బస్ని డైరెక్ట్గా వెళ్ళి రీచెక్ చేసి ఆ బస్ దగ్గర ఉన్న బ్లడ్ శాంపుల్ రాజ్ కుమార్ బ్లడ్ శాంపుల్తో మ్యాచ్ అవుతుందా, అసలు DNA సెట్ అవుతుందా అని చెప్పేసి మొత్తం చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అనేవి ఈ ఫ్యామిలీకి అందించలే. ఇంకా వీళ్ళకి ఆల్రెడీ మర్డర్ కేసు ఏమో అని అనుమానం ఉండడంతో పోలీసులకి సెకండ్ టైం మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయండి, పోస్ట్ మార్టం చేసిన తర్వాత అది మర్డరో లేకపోతే యాక్సిడెంటో తెలుస్తుంది కదా అని చెప్తే పోలీసులు దానికి యాక్సెప్ట్ చేయలేదన్నమాట. రెండోసారి పోస్ట్ మార్టం చేయడం అయితే జరగని పని, అది జరగదు అని చెప్పేసి అంటున్నారనమాట. పోలీసులు అలా చెప్పిన తర్వాత రతన్ లాల్ జాట్కి ఇంకా అనుమానం ఎక్కువైపోయి తన విలేజ్ పీపుల్ అందరినీ తీసుకొచ్చి అడగడం స్టార్ట్ చేశాడు. దాని మీద ఇంకా ఫైట్ చేస్తున్నాడు అనమాట. అయితే ఈ కథ అంతా విన్న తర్వాత అసలు రాజ్ కుమార్ది హత్య లేకపోతే యాక్సిడెంటా? ఇప్పటిదాకా నేను చెప్పిందంతా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మరియు మీడియా ద్వారా తెలిసిందే. అసలు నిజం ఏంటన్నది రాజ్ కుమార్ తండ్రికి మాత్రమే తెలుసు. ఆయన మాటల్లో అసలు ఏంటి నిజం అనేది మీరు కూడా తెలుసుకోండి. यार मेरा बच्चा को मार डालोगे इतने सारे लोग, तो बड़ी मुश्किल से वो मैंने कहा, मिन्नतें की तो तब बोले कि जा जा तेरे भाई के पास जा। मैंने कहा मेरे लड़के को छोड़ो तब जाऊंगा ना मैं। तो फिर वो मैं मिन्नतें करता जा रहा था तो वो गणेश जडेजा ने 2 थप्पड़ मेरे भी मार दिए, मतलब मेरे को भी मारे 2 थप्पड़। वो बाहर निकल रहा तब तक, एक तो बाहर निकलते हुए गई, फिर बाद में हम आके बच्चे को मैं सुला देता हूँ, मैं भी सो जाता हूँ, सुबह मैं पता करता हूँ तो बच्चा नहीं मिलता है। वो मतलब ये सब चीजें मैंने एसपी साहब को कंप्लेन में सब कर दी। एसपी साहब ने क्या किया कि वो कंप्लेन मेरे को वापस दोनों 2 कॉपी ले गया था। मैंने कहा कि एक रिसीव कर लेंगे और एक वापस दे देंगे। तो एसपी साहब ने मेरे को वो दोनों कॉपी वापस दी और थैली में गाल के दी और अपना पर्सनल नंबर दिया कि भाई ये रतन लाल तुम्हारे बच्चे को मैं ढूंढना अभी से चालू हो जाएगा, तुम गोंडल जाओ। और वो इंस्पेक्टर को फोन कर दिया, जयदेव गोसाई को, और कभी वो तुम्हारा लड़का अभी ढूंढने लग जाएंगे और तुम ऐसा करना कि अभी कुछ भी तुम्हारे को लगे तो मेरा नंबर दे रहा हूँ, तो इस पे फोन कर देना। ఆయన కొడుకుని అంతమంది కలిసి కొడుతున్నప్పుడు ఆపడానికి వెళ్ళిన ఈయన్ని కూడా కొట్టారంట దుర్మార్గులు. ఒకవేళ మీకు కూడా నిజంగా రాజ్ కుమార్ది హత్య అని అనిపిస్తే కమెంట్ సెక్షన్లో జస్టిస్ ఫర్ రాజ్ కుమార్ అని టైప్ చేయండి. వీడ్కోలు.